తమిళనాడులో మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మారుతున్న సమీకరణలు రోజురోజుకు ఆసక్తిని పెంచుతున్నాయి. తమిళ రాజకీయాల్లో త్వరలో సంచలన మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. సినీ నటుడు తమిళ వెట్రిగజం టీవీకేతో చేతులు కలిపే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుండటమే ఇందుకు కారణం. విజయ్ పార్టీతో జత కడితే లాభం ఉంటుందంటూ అధిష్టానంపై కొందరు పార్టీ రాష్ట్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి చాలా కాలం డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుంది. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, ఎండీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలదే హవా. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు పరిమితులుంటాయి. దీంతో ప్రాంతీయ పార్టీలతో కూటమిగా వెళ్తేనే కాంగ్రెస్, బీజేపీలకు ఆదరణ ఉంటుందన్నది సుస్పష్టం. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కొనసాగుతున్న కాంగ్రెస్ కు పరిమితి అవకాశాలే లభిస్తున్నాయని అసంతృప్తి పెరుగుతుంది. ఇదే అసంతృప్తి కొత్త కూటమి వైపు చూసేలా పార్టీ రాష్ట్ర నాయకులను ప్రేరేపిస్తుంది. ఒకవేళ డీఎంకే కూటమిలో ఉంటే తమకు వచ్చేది కేవలం 20 నుంచి 30 సీట్లు మాత్రమే అని, అదే విజయ్తో కలిస్తే కాంగ్రెస్ కు కనీసం 70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశం ఉందని కింది స్థాయి కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా టీవీకేతో కలిస్తే అధికారంలో వాటా దక్కుతుందని, అవసరమైతే డిప్యూటీ సీఎం పదవి కూడా వచ్చే ఛాన్స్ ఉందని వారు ఆశపడుతున్నారు. ఇటీవల బలహీనపడిన పార్టీ మళ్లీ పుంజుకోవడానికి ఇదే మంచి అవకాశమని భావిస్తున్నారు. దాంతో హైకమాండ్ సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. తమిళగా వెట్రిగజంతో కలవడం వల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరోగా ఉన్న విజయ్ పక్కన కేరళలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇక టీవీకే త్వరలోనే తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరిలోనూ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఈ కొత్త రాజకీయ శక్తితో చేతులు కలపడం కాంగ్రెస్ కు వ్యూహాత్మకంగా లాభదాయకమవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క కేరళలో బీజేపీ పట్టు పెంచుకుంటుంది. దాంతో అక్కడ తన సంప్రదాయ ఓటు బ్యాంక్ను కాపాడుకోవాలంటే టీవీకే కూటమిలో ఉంటే మంచిదన్నది కాంగ్రెస్ ఆలోచన. విజయ్కు ఉన్న ప్రజాదరణ కాంగ్రెస్ ప్రచారానికి బలమిస్తుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఈ కూటమి పుదుచ్చేరిలో కూడా అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేస్తుందని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. అయితే విజయ్ పార్టీ టీవీకే జత కట్టడానికి వ్యతిరేకిస్తున్న వారు కాంగ్రెస్ లో ఉన్నారు. సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పి చిదంబరం, సెల్వ పెరుంతగై వంటి వారు మాత్రం డీఎంకేతోనే కొనసాగాలని భావిస్తున్నారు. డీఎంకే కూటమిలో ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేదే వారి వాదన. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే ఏం లాభం అని మరో వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. డీఎంకే కూటమిలో అధికార భాగస్వామ్యం లేని పరిస్థితి కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంలో నష్టమేనని వారు భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత లేదా 2029 లోక్సభ ఎన్నికలకు ముందు డీఎంకే, కాంగ్రెస్ మళ్లీ కలిసి వచ్చే అవకాశం ఉందని ఇంకొందరి వాదన. ప్రస్తుతం తీసుకునే నిర్ణయం భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించనున్నదని వారి అభిప్రాయం. అయితే రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం ఈ పొత్తుకు పునాది కావచ్చని విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే రాహుల్ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తి విజయ్ను కలవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. పైగా టీవీకే ప్రతినిధులు సైతం కాంగ్రెస్ ను సహజ మిత్రుడని సంబోధించడంతో ముందు ముందు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి టీవీకేతో బీజేపీ జత కడుతుందన్న ప్రచారం కూడా జరిగింది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లొద్దంటూ పవన్ కళ్యాణ్ సలహాలను టీవీకే స్వీకరించడం తదితర పరిణామాలు చూస్తే ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే టీవీకే కాంగ్రెస్ వైపు చూస్తుందా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం కాంగ్రెస్ అధిష్టానమే. కార్యకర్తల భావోద్వేగాలు, ప్రాంతీయ వ్యూహాలు, దక్షిణాది రాష్ట్రాల పార్టీ భవిష్యత్తు, రాజకీయ లెక్కలు అన్నిటినీ పరిగణలోకి తీసుకుని రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ గనక డీఎంకేకు హ్యాండ్ ఇచ్చి విజయ్ చేయి అందుకుంటే 2026 ఎన్నికలు తమిళనాడు చరిత్రలోనే అత్యంత ఉత్కంఠ భరితమైనవిగా మారతాయని చెప్పడంలో సందేహం లేదు.